చంపినాడని ఇంటూ వెయిట్ అండ్ వాచ్. సింగిల్ డైలాగ్ బాప్ బాప్ होता है बेटा बेटा होता है అంతే అది సూపర్ అంతే. ఎక్సలెంట్ మూవీ, సినిమా బ్లాక్ బస్టర్. బొమ్మ దిగింది సినిమా బ్లాక్ బస్టర్. పుణకాలే 100 టైమ్స్ చెప్పిండు. హీరోయిన్ రోల్ అయితే వేస్ట్, హీరోయిన్ రోల్ ఏం బాగాలేదు. ఏమో లాగ్ మొత్తం లేదు. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే పార్ట్ 2కి ఏమో మామూలు బాహుబలి లెక్క తండ్రి కొడుకుని చంపుతుంది, కానీ ల్యాగ్ చేసి మూవీ ల్యాగ్ చేసింది. ఇంకా పార్ట్ 2 చూడాలి. జై ఎన్టీఆర్ ఊచకోతానా, ఎన్టీఆర్ ఊచకోతా. జై ఎన్టీఆర్ సూపర్. 6 years వెయిట్ చేసినాం మనం. కాలర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. దసరా పండుగ మాత్రం ఎంజాయ్ చేసుకోవచ్చు. దేవర సంవత్సరం ఈ సినిమా మాత్రం జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేయాలి బ్రదరు. వరా దేవర సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ, సూపర్ హిట్. కాలర్ కాదు, కాలర్ ఎక్కేసుకులాగా ఉంది. కాలర్ ఎక్కేసేలాగా ప్రతి ఒక్క సౌండ్ మూవీ లాగా రిసీవ్ చేసుకుంటే మాత్రం ఇచ్చి పాడన్న కేసు పీడ అంతే. అంటే పార్ట్ 2 ట్విస్ట్ ఎలా ఉంది? పార్ట్ 2 ట్విస్ట్ అన్న నేను చెప్తున్నా కదా, సినిమా సెకండ్ పార్ట్ చూస్తేనే వాళ్ళు మంచిగా మూవీలాగా రిసీవ్ చేసుకున్నట్లు లెక్క. లేదు అని ఏదో ఊహించుకుంటే మాత్రం సినిమా నడవదు. మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తున్నాను. బీజం ఇంతకుముందు జైలర్ సినిమాలో ఏదైనా బీజం కనిపించిందేమో కానీ తర్వాత వచ్చా దుమ్ము లేపాడు, తీశాడు. మాట్లాడడానికి లేదు. రాజమౌళిది తిరగా రాశాడు. 3 క్యారెక్టర్ జైలు అవకాశంలో 3 క్యారెక్టర్లు చేస్తేనే మనం షాక్ అయిపోయాం. ఇంకా దీనికి 2 క్యారెక్టర్స్ మనం మాట్లాడుకోకూడదు. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి తెలియదు, వేస్తే బాగుండేది. ఆల్వేస్ దేవరా. కాలర్ సరిపోదు, 2 కాలర్లు సరిపోవు, 3 కాలర్లు కావాలి. కాలరే అవసరం లేదు నన్ను అడిగితే. జై ఎన్టీఆర్. అప్పుడు మీకు ఫస్ట్ ఎన్టీఆర్ నచ్చారా, సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎన్టీఆర్ నచ్చారా? జస్ట్ ఎన్టీఆర్ నచ్చాడు బ్రో నాకు. అంతేనా? అంతే. ఓకే. జాహ్నవి జస్ట్ ఒక 15 minutes బ్రో. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు వీళ్ళంతా ఎంత అంతేనా? అంతే. ఓకే. ఎన్టీఆర్ క్యారీ చేశాడు. ఇదిగో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఒకటి అవన్నీ చెప్పం, స్పాయిలర్స్. సూపర్. ఇలాంటి మంచి రివ్యూస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అన్న ఎలా అనిపించింది మీకు? జై ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్ తప్ప సినిమా గురించి చెప్పండి. సినిమా చాలా బాగుంది అన్న. అవునా? సెకండ్ హాఫ్ గురించి చేయగల వెయిటింగ్. అవునన్న, సెకండ్ టైం చూస్తాను. ఓకే. స్టార్ట్ అవ్వకముందు తమ్ముడిని అడిగాము, చాలా హైప్ ఉంటుంది అది ఇది అన్నారు. చూసిన తర్వాత కళ్ళు అయితే బాగా ఎర్రగా అయ్యాయి. ఆ ఎర్ర సముద్రం చూసినట్టున్నారు. అసలు సినిమా గురించి ప్రతిదీ తెలుసుకుందాం. బ్రో ఏంటి పరిస్థితి, సినిమా ఎలా ఉంది అన్న? సినిమా అయితే నిజంగా నేను చూడక ముందే చెప్పేసిన పీక్స్లో ఉందని, ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా కదా, అంతకు మించుందన్న సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ఎన్టీఆర్ అన్నని 6 years తర్వాత వచ్చిన సోలో ఫిలిం అన్న. అంటే మా దేవుడిని స్క్రీన్ మీద చూసినాం, అంత ఫీలింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్న. సినిమా రేంజ్ కూడా వేరే లెవెల్ ఉంది. అంటే ఫైటింగ్స్ మాత్రం మామూలుగా లేవన్న. ఊరమాస్ ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఫైటింగ్స్ ఉంటాయి చూడండి. ఒక్కొక్క ఫైటింగ్ సీన్ కూడా ఒక్కొక్క ఎలివేషన్ అనమాట సినిమాకి. ఆ ఫైటింగ్ సీన్తో పాటు మా అనిరుద్ధ్ అన్న బీజిఎం ఉంటుంది చూడండి. మామూలు కొట్టడం కాదన్న, కుక్కని కొట్టినట్లు కొట్టిండు. బీజిఎం కూడా అంత బాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో అమ్మ బాబోయ్ ఆ మందమేందన్న. నిజంగా జాన్వీ పాపని చూస్తుంటే అమ్మా మామూలుగా లేదన్న. నిజంగా హీరోయిన్ అంతే. ఇప్పుడు ఆవిడ సినిమాలో ఒక 20 minutes ఉన్నది. కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఆ అందచందాలు అని అంటున్నారు అన్న. ఫ్యాన్స్ అందరం వచ్చింది మా ఎన్టీఆర్ అన్న కోసం అన్న. నిజంగా ఎన్టీఆర్ అన్నని చూసినాం. అన్న డైలాగ్ డెలివరీ చూసినాం, అన్న యాక్షన్ సీన్ చూసినాం, అన్న ఫైటింగ్ సీన్ చూసినాం. నిజంగా ఆ అన్న కంట్లో నుంచి వచ్చిన ఒక్కొక్క చుక్క కూడా, ఒక్కొక్క ఎమోషన్ కూడా మేము అందరం ఆడియన్స్గా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంకో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఆ ట్విస్ట్లు అయితే పీక్స్ అన్న. ట్విస్ట్ మామూలు ట్విస్టులు కాదు. అంటే బాహుబలిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ట్విస్ట్ ఉంది కదా. ఈ సినిమా తర్వాత
ఈ సినిమా తర్వాత ఆ ట్విస్ట్ గురించి అందరు మాట్లాడుకుంటారు, మామూలుగా కాదు. ఇప్పుడు సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్లు ఉన్నారు అంటే అది నిజమేనా? అన్న ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఆరుగురా కాదు, నాకు సినిమా మొత్తం అందరు ఎన్టీఆర్ లాగానే కనిపిస్తారు నిజంగా. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు సినిమా రిలీజ్ కాకముందు అందరూ నెగిటివిటీ అందరూ అరే సినిమా పోయిందిరా, సినిమా బాగాలేదురా, సినిమా దొబ్బిందిరా, ఎన్టీఆర్ అన్న స్టోరీ ఏం లేదు, ఎన్టీఆర్ అన్న డాన్స్ బాగా వేయలేదు, ఆ జాన్వీ పాప ఎందుకు పెట్టింది హీరోయిన్, మళ్ళీ ఆచార్యలాగా అవుతుంది, మళ్ళీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేసిర్రు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా అన్న, దెంగితే దేవరా అంటారు, వెళ్ళి దేవర సినిమా చూడండి, మీకే నచ్చుతా అన్న. థ్యాంక్ యూ. లైఫ్ టైంలో అల్టిమేట్గా తీస్తారు దేవర క్యారెక్టర్. హీరోయిన్ జస్ట్ 20 minutes ఉందని ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అవుతున్నారు. అంటే అట్లేం లేదన్న, అది సెకండ్ పార్ట్లో హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి అన్నారు. అదే మెయిన్ వాళ్ళు చెప్పడం కూడా 5 hours సినిమా అని చెప్పేసి అన్నారు కదా, అందుకోసం పార్ట్ 2కి వెళ్ళారు. యాక్చువల్గా సినిమా మేము కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం అప్సెట్ అయింది, ఏంటంటే సడన్గా ఎండ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఒక వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి మన సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది, అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎండ్ అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఇప్పుడు ఫైట్స్ ఫస్ట్ హాఫ్ లో జరిగిన ఒక 4-5 ఫైట్స్ బాగున్నాయా, లేకపోతే సెకండ్ హాఫ్ ఏం లేవన్న ఫైట్స్? ఉంటది కదా, లాస్ట్ లో ఒక ఫైట్ ఉంది, అది అంతా సినిమా అంతా ఫస్ట్ హాఫే. దేవర చూడాలంటే ఫస్ట్ హాఫ్ అసలు పీక్స్ అల్టిమేట్. అంటే 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటారు, ఫస్ట్ హాఫ్లోనే మొత్తం చూపిస్తారు, కడుపు నిండిపోతాయి ఫ్యాన్స్ అది చూస్తేనే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో షిప్ మీద ఫైట్లు 2 ఉన్నాయి అనమాట, ఆ రెండిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఫస్ట్ ఫైట్ అసలు ఆ ఎన్టీఆర్ షిప్లోకి వెళ్ళి అందరు తీసుకొని మళ్ళీ జనాల్లోకి వచ్చేది అసలు 2 కళ్ళు సరిపోవు. అంటే యాజ్ ఫ్యాన్గా అని చెప్పట్లేదు, ఎవరైనా జనరల్ ఆడియన్స్ ఎన్టీఆర్ని చూస్తే అబ్బా ఏమున్నారా అనిపిస్తుంది, అట్లా ఉంటాడు. అయితే సెకండ్ హాఫ్ గురించి ఈగర్లీ వెయిటింగ్ మీరు? సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు వస్తుంది అంటే ఆ లీడ్ కూడా అట్లే ఉంది యాక్చువల్గా. ఎందుకు వాళ్ళ కొడుకునే వాళ్ళ తండ్రినే వాళ్ళ కొడుకు ఎందుకు చంపాడు అనేది మంచి లీడ్ యాక్చువల్గా. ఇప్పుడు విలన్ గా ఆయన కరెక్ట్ గా చేశాడా? అసలు సైఫ్ అలీ ఖాన్ 200% ఆయన చేశాడు, అంటే మంచి సెలెక్షన్, విలన్ సెలెక్షన్ కూడా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు, ప్రకాష్ రాజ్ కీ రోల్, ఆయన రోల్కి తగ్గట్టు ఆయన అల్టిమేట్గా చేశాడు ఆయన కూడా. అయితే ఈ సినిమా టోటల్ గా మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4 అన్న. అల్టిమేట్ అంటే కొరటాల శివ కంబ్యాక్. ఇది కొరటాల శివ సినిమా చూసినట్టు ఉంది.